హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ ఏకాదశి ఉత్థాన ఏకాదశి. ఇంకా శ్రీ మహావిష్ణువు ఈరోజైతే నిద్ర నుంచి అయితే యోగ నిద్రలో ఉంటారు కదా, ఈ 4 నెలలు ఈరోజైతే మేల్కొంటారనమాట. ఇది చాలా చాలా విశేషమైన రోజు. ఇంకా శనివారం రావటం అయితే ఇంకా చాలా విశేషమైన రోజు. ఇంకా నేను కూడా 7 శనివారాల వ్రతం నాది 5వ వారం. ఈరోజైతే నేను చక్కగా కంప్లీట్ చేసుకున్నానండి. ఈరోజు మార్నింగ్ 3:30కే నేను నిద్ర లేచి ఇంట్లో ఫస్ట్ నిత్య పూజ అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ మాకు వెంకటేశ్వర స్వామి గుడిలో నిజ పాద దర్శనం అనమాట. ఈ 5 రోజులు జరుగుతుంది. అక్కడికైతే వెళ్ళి ఇంకా జగన్నాథ స్వామి కోవిలికి వెళ్ళి ఇంకా భోగం అది ఈరోజు ఉపవాసం, ఏకాదశి ఉపవాసం ఇంకా అన్నీ కూడా పడ్డాయి. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. టెంపుల్కి వెళ్ళి వచ్చాక నేనైతే పూజని తాపిగా చేసుకున్నాను. పూజకైతే ఇంకా వడపప్పు, చలివిడి, పానకం ఇంకా కొద్దిగా హల్వా అయితే పెట్టాను. ఇంకా నువ్వులుండలు. కొంతమంది అయితే పిండి దీపాల గురించి అడుగుతున్నారండి. పిండి దీపాలు మనం పొడి పిండితో కూడా చేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా మనం బెల్లం, పాలు, నెయ్యి కొద్దిగా వేసుకొని ఒక అరగంట ముందు కలిపి పెట్టుకోవాలి. మనం అన్నీ అమర్చుకున్నాక తర్వాత దీపాలని చక్కగా చేసేసుకుంటే చక్కగా వస్తాయి. పగుళ్ళు ఏమి రావు. ఇంకా పూర్తి వీడియో నేను లాంగ్ వీడియో ఏదైనా తీసి పెడతాను. ఒక సిస్టర్ అయితే ఎక్కువగా అడుగుతుంది పూజా విధానం పెట్టమనేసి. అయితే ఉపవాసం అంటే ఎవరైనా ఉపవాసం ఉండగలరు అంటే ఫ్రూట్స్ తిని వాళ్ళైతే చేసుకోవచ్చు. లేదంటే ఒక పూట కూడా మనము భోజనం చేసి ఈ పూజనైతే చేసుకోవచ్చండి. ఎక్కువ కఠినమైన నియమాలు అవేమీ లేవు. మనం ఫస్ట్ వారం మాత్రం అన్నం తినకుండా మనం చేసుకోవాలి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసేయండి.